తన శత్రువుల మీద తన హస్తాన్ని బహుభారంగా ఉంచే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1-8 వరకు. ఫిలిప్పీలు దేవుని మందసమును పట్టుకుని ఎబెనెజరు నుండి అష్టోదునికి తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుటి దాని నుంచి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాల మందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోరలబడి ఉండేను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మర్నాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోరలబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులే ఏమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరిని అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కుటలేదు. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గెడ్డల రోగంతో మొత్తి వారిని హతం చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారంగా ఉన్నదే. ఆయన మందసం మన మధ్య నుండిటే దీనికి కారణం కదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకుని ఫిలిప్పీల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసమును మనము ఏమి చేయదమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణంకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడ నుండి గాతునికి మోసుకుపోయిరి. ఇప్పుడు ఎబెనెజరులో ఇశ్రాయేల్ దగ్గర నుంచి ఈ మందసాన్ని తీసుకున్నారు ఈ ఫిలిప్పీలు. వీళ్ళు వాళ్ళ పట్టణమైన అష్టోదుకు తీసుకొచ్చి వాళ్ళ దేవత అయిన దాగోను గుడిలో మందసాన్ని పెట్టారు. పెట్టి మర్నాడు వచ్చి వాళ్ళు మర్నాడు పొద్దుటే వచ్చి చూసేటప్పటికి ఈ దాగోను విగ్రహం మందసం ఎదుట బోర్లంగా పడిపోయి ఉంది. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేసేదురు. బోర్లంగా పడిపోయి ఉంటే మళ్ళీ దాని స్థానంలో ఆ విగ్రహాన్ని నిలబెట్టారు. ఆ దాగోను విగ్రహాన్ని నిలబెట్టారు ఈ ఫిలిప్పీలు. నిలబెట్టి మళ్ళీ మర్నాడు పొద్దుటే వచ్చి చూసేటప్పటికి ఆ దాగోను విగ్రహం మళ్ళీ బోర్లంగా పడిపోయి ఉండి ఆ విగ్రహం యొక్క అరిచేతులు తల తెగవేయబడి ఉంది, నరకబడి ఉంది. ఇప్పుడు వాళ్ళు చూశారు. చూసి ఇక ఆ దాగోను గుడికి రావటమే మానేశారంట. అంటే అప్పుడు తెలిసిందనమాట, మహాబలవంతుడు మహాశూరుడు అని, మా ఇశ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మహాశూరుడు బలవంతుడు అని తెలుసుకుని ఇంకా వాళ్ళ విగ్రహ దేవత గుడి తలుపులు వేసేసి ఇక ఆ గుడి మెట్లు తొక్కడమే మానేశారని ఇక్కడ రాసింది. తర్వాత ఇప్పుడు అష్టోదు వారిని దేవుడు గెడ్డల రోగంతో, పెద్ద పెద్ద పుళ్ళు గెడ్డలు వచ్చేసి ఆ రోగంతో వాళ్ళు మొత్తినప్పుడు వారు హతమయ్యారు అనేకులు. వాళ్ళు అనుకున్నారు అదే ఫిలిప్పీలు సర్దార్లు వాళ్ళందరూ కూడి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఇశ్రాయేల్ దేవుని బలం వల్ల మన దేవత మనం కూడా బహు బాధపడుతున్నాం, ఆయన హస్తం భారంగా మన మీద ఉంది, ఏం చేద్దామని మాట్లాడుకున్నారు ఆ ఫిలిప్పీలు. మాట్లాడుకుని మనం ఆయన మందసాన్ని అష్టోదు నుంచి గాతుకు పంపేద్దామని చెప్పుకుని గాతు అనే పట్టణానికి పంపారు మందసాన్ని.